టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. విశ్వావసు నామ సంవత్సర శృంగార ఫలాలు. ఆశ్చర్యపోతున్నారా? శృంగార ఫలాలు ఏంటని? అవును, మీరు ఎన్నో రకాల ఫలాల్ని విని ఉన్నారు, కానీ ఈ రకమైన ఫలాల్ని మీరు ఎప్పుడు కూడా విని ఉండకపోవచ్చు. నిజానికి సమస్త ప్రాణుల్లో కూడా మరి ఎక్కువ శాతం ఈ శృంగారంతో ముడిపడి ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అనేక మంది కవులు యొక్క కావ్యాల్లో కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది శృంగారానికే. మనం అంతెందుకు, మనందరికీ మరి పద కవిత పితామహుడుగా తెలిసిన అన్నమయ్య కీర్తనలో కూడా ఎన్నో రకాల శృంగార కీర్తనలు ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే శృంగారంతోనే మన యొక్క జీవన విధానం ముడిపడి ఉంది అనేది కూడా అంతే సత్యం. అలాగే మరి సాక్షాత్తు పార్వతీదేవి కూడా ఒకానొక సందర్భంలో మరి శివుడితో సురత క్రీడలో మునిగి ఉన్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో మరి అక్కడ దేవతలు లేదా మునులు వారి యొక్క సృష్టి కార్యక్రమానికి అంతరాయం కలిగించినప్పుడు పార్వతీదేవి కూడా వాపోతుంది. సృష్టిలో సమస్త ప్రాణులు కూడా ఈ యొక్క శృంగారం వల్లే ఊరట చెందుతున్నారు, ఉపశమనం పొందుతున్నారు, విరామం పొందుతున్నారు, ఆనందం పొందుతున్నారు. అలాంటిది నా యొక్క మధుర క్షణాలని వాళ్ళు అంతరాయం కలిగించారు అని చెప్పి కూడా బాధపడుతుంది. అంటే శృంగారానికి ఉన్న పెద్ద పీట ఏంటి అనేది మనందరికీ కూడా ఆ రకంగా తెలిసిందే. అందుకే కామి కాక మోక్ష కామి కాడు అన్నారు. మరి ఆ శృంగారం గురించి ఇవాళ మరి ఎందుకు ఈ యాంత్రిక జీవితంలో శృంగారం ఏమైపోతుంది? జాతకాలకి శృంగారానికి ఉన్న సంబంధం ఏమిటి? వాటిని సమన్వయపరుస్తూ మీ ముందు ఉంచుతున్న ఒక కొత్త ప్రయోగమే ఈ విశ్వావసు నామ సంవత్సర శృంగార ఫలాలు. శృంగార ఫలాలు అంటే కనుక ఇక్కడ మనకి జాతకంలో వచ్చేప్పటికి ఏదైనా సరే ఇక్కడ కుజుడు, శుక్రుడు, తర్వాత మరి మనస్సు సంబంధించిన చంద్రుడు, వీళ్ళు ముగ్గురు కూడా మనకి ప్రముఖ పాత్ర వహిస్తారు. ఇక ఏదైనా సరే ధర్మబద్ధమైన శృంగారమే మనందరికీ కూడా ఆమోదయోగ్యమైనది అనేది, అమలిన శృంగారమే అందరికీ కూడా ఆనందదాయకమైనది అని అందరికీ తెలిసిందే. అయితే ఈ శృంగారంలో ఒక్కోసారి త్రోవ పట్టడానికి కానీ, తర్వాత విపరీత ధోరణికి లోనవ్వడానికి కానీ మనకి జాతక శాస్త్రంలోకి వచ్చేప్పటికీ ఏదైనా సరే కొంత శని, రాహు వీరి యొక్క ప్రభావం కూడా, తర్వాత కొన్ని సందర్భాల్లో మరి కేతు యొక్క ఇది కూడా ఉండటం అనేది ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ 12 నెలల కాలచక్రంలో మరి వివిధ గ్రహాల కూరిమి వల్ల ఏ రాశి వారికి ఇప్పుడు ఈ సంవత్సరం వారి యొక్క జీవన స్రవంతిలో ఈ శృంగారం ఎంతవరకు మరి వాళ్ళు పాల్గొంటారు, ఆ ఆనందానుభూతిని ఎంతవరకు చవి చూడగలుగుతారు, తర్వాత మరి ఎందుకు వాళ్ళకున్న ఇబ్బంది ఏంటి, ఆ రకమైనవన్నీ కూడా మనం చక్కగా ఒక శాస్త్రీయ పద్ధతిలోనే ఈ జాతకాల యొక్క మరి రాశుల యొక్క విశ్లేషణ అనేది చేయటం అనేది కూడా జరిగింది. నిజానికి ఏదైతే మరి మనము సంప్రదాయ సిద్ధమైన ఆదాయ వ్యయాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి శాస్త్రీయత పూర్తిగా లేదు అనేది మరి చాలామంది జ్యోతిష పండితులు చెప్పే విషయం. ఎందుకని లేదు అంటే కనుక అక్కడ ఏదైనా సరే ఇప్పుడు ఈ రాజు అనేవాడు, అంటే ఏదైతే ఉగాది అనేది మనకి ఆదివారం వస్తే ఆ ఆదివారం నాడు అయినప్పుడు ఆ ఆదాయ వ్యయాలు ఎప్పుడు కూడా అదే పద్ధతిలో ఉంటాయి. సోమవారం అయినప్పుడు అవన్నీ కూడా అదే పద్ధతిలో ఉంటాయి. అంటే మిగతా మనకి ఆ ఏడాది ఉండే యొక్క రాశి చక్రంతో ఎటువంటి సంబంధం లేదు. కనుక వాటిని ఆదాయ వ్యయాల్ని పూర్తిగా మనం అంగీకరించాలా లేదా తాత్కాలికంగా కొంతవరకు ఆనందించాలా అనే దాని మీదే ఉంది తప్ప నిజానికి అక్కడ అంత పెద్ద శాస్త్రీయత అనేది లేదు.
కానీ ప్రతి ఒక్క మనిషికి ఎక్కువ శాతం నేను చెప్పేది ఎక్కువ శాతం మందికి ఈ ఆదాయ వ్యయాలు రాజ్యపూజ అవమానాలు తెలుసుకోవటం పట్ల చాలా కొంత ఒక రకమైన ఉత్సాహం అనేది లేదా ఔత్సుక్యత అనేది కూడా ఉండటం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇవాళ మనం ఏదైతే ఒక మీడియా కొత్తగా రూపొందించిన ఏదైతే ఈ యొక్క విశ్వవసు శృంగార ఫలాలు దీంట్లో మనకి ఇక్కడ సరసం విరసం అని చెప్పి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని చూసుకుంటూ చంద్రుడికి 16 కళలు కనుక ఈ 16 అనే దాన్ని ప్రాతిపదికగా తీసుకుని మనం ఇక్కడ సరసం విరసం అని చెప్పి కూడా మీకు ఈ లెక్కలు అందివ్వటం అనేది జరిగింది. కనుక ఈ యొక్క ఫలాలు ఏవైతే ఉంటాయో మరి ఏదో సరదాగా తీసుకునే వాళ్ళకి ఇటు సరదా లేదు, నిజంగానే ఒక జ్యోతిష్య భావనతో మరి తెలుసుకుందాం అనుకునే వారికి ఆ రకంగాను, అంటే ఎవరు ఏ రకంగా తీసుకున్నప్పటికీ కూడా వారందరికీ కూడా ఎంతో కొంత ఇది ఉల్లాసాన్ని మార్గ నిర్దేశకాన్ని చేస్తుంది అని ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నమే ఈ యొక్క శృంగార ఫలాలు అనేది. మరి ఈ శృంగార ఫలాల్లో మనం ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ ఏడాది సరసం మరి 4 ఉంటే విరసం 16 అనేది కనిపిస్తుంది. ఈ ఏడాది నుంచి మరి మేషరాశి వారికి 7.5 ఏళ్ళ శని అనేది కూడా ప్రారంభమైంది. ముఖ్యంగా మే నుంచి మరి జూన్ మధ్య ఈ మేషరాశి వారికి శృంగారంలో పాల్గొనడానికి పాపం ఆశించినంత సమయం చిక్కకపోవచ్చు. ఎప్పుడు ఏదో రకమైన పనుల ఒత్తిడిలో పడి మరి ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళు ఎంతో కొంత దూరంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే అశ్విని నక్షత్రం వారేమో ఏవో రకమైన పనుల వ్యాపకంలో పడి అసలు దాన్ని కొంత దూరం పెట్టడం అనేది, భరణి నక్షత్రం వారికి అసలు మామూలుగానే ఎంతో కొంత కామం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నాం ఈ కుజుడు శుక్రుడు అని చెప్పి. సో మేషం అనేది కుజుడు అయితే కనుక ఇక్కడ భరణి అనేది శుక్రుడు కనుక వాళ్ళిద్దరి యొక్క కలయిక కనుక సాధారణంగా ఈ అశ్విని భరణి కృత్తిక నక్షత్రంలో వారికి ఇక్కడ ఎంతో కొంత భరణి వారికి కొంత కామం గుణం అనేది ఎక్కువ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ భరణి నక్షత్రం వారికి మరి ఆ రకమైన ఆలోచనలు కొంత ఎక్కువగానే చుట్టుముట్టినప్పటికీ కూడా మరి అవతల నుంచి అందుకు తగినంత పోక్షాకరమైన వాతావరణం పాపం ఈ ఏడాది కొద్దిగా తక్కువగానే లభిస్తూ ఉంటుంది. కనుక ఉన్నంతల్లో మనం ఏదైనా సరే కొంత ఈ బ్రహ్మానందాన్ని వెతుక్కోవాల్సిందే తప్ప ఎక్కువ శాతం వృధానందంగానే ఉండిపోయే పరిస్థితి పాపం కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా కొంతలో కొంత మనకి జూలై ఆగస్టు మధ్య మాత్రం వీరి యొక్క మరి కామ గుర్రానికి రెక్కలు వచ్చే పరిస్థితి కనుక ఎక్కువగానే కనిపిస్తుంది. కనుక అప్పుడు తాత్కాలికంగా కొంత మధ్యలో అయినా సరే కొంత ఆనందాన్ని అయితే పొందగలుగుతారు. ఇక మరి ఏదైనా సరే ఇబ్బంది అనేది కొంత అక్టోబరు డిసెంబర్ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అక్టోబరు డిసెంబర్ మధ్య ఏదైనా సరే వీళ్ళ ఇళ్ళల్లో కొంత ఎవరికో ఒకరికి తరచూ ఏవో రకమైన అనారోగ్యాలు, తర్వాత ఏదైనా సరే ఆకస్మికంగా ఏమైనా సరే కొంత ఇబ్బందులు, వీటి వల్ల ఈ రకమైన ఆలోచనలకి కొంత అవకాశం లేకపోవటం అనేది, మనసుని మనం ఎంత సంతృప్తికరంగా మనోరంజకంగా ఉందామనుకున్నప్పటికీ కూడా పరిస్థితులు ఆ రూపంగా లేకపోవటం అనేది, దానివల్ల మనకి మరి ఈ రకమైన శృంగారానికి కొంత దూరంగా ఉండటం అనేది ఈ నెలల్లో ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఆ తర్వాత నుంచి నెమ్మదిగా కొంత కుదుట పడే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా మేషరాశి వారికి పరిపూర్ణమైన ఆనందం ఈ సంవత్సరం కొంత తక్కువగానే లభించే పరిస్థితి కనిపిస్తుంది. తర్వాత రెండోది ముఖ్యంగా ఏంటంటే కనుక ఇదే రాశి వారికి ఈ సంవత్సరంలో కొంతవరకు
అనుకోని ప్రయాణాలు, తర్వాత ఏదైనా సరే భార్య భర్తలు కూడా కొంతవరకు ఈ విదేశీ ప్రయాణాలు వీటి వల్ల ఎంతో కొంత ఎడబాటు. కనుక ఏదైనా సరే కలల్లో సంసారం సాగించాల్సిందే తప్ప కొంత మరి ఇళ్ళలో సంసారం సాగించడం అనేది కొంత తక్కువ పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే మరి ఉన్నంతలో మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఎంతో కొంత ఈ రకమైన ఆనందం లభించాలి కనుక దీనికి ఈ సంవత్సరం వీళ్ళు ఏదైనా సరే దోష పరిహారం పాటించాలి అనుకుంటే మరి ఏదైనా ఇంట్లో అమ్మవారికి సంబంధించిన పటం ఉంటే, ముఖ్యంగా లలితాదేవి గనక ఉంటే గనక ఈ శుక్రవారాలు అప్పుడప్పుడు కొద్దిగా మరి చెరుకు రసం నివేదన చేసినట్టయితే, లేదా చెరుకు ముక్కలు నివేదన చేసినట్టయితే ఉన్నంతలో వీరికి అంతరాయాలు లేకుండా సాధ్యమైనంత వరకు ఆనందకేలిలో మునిగి తేలడానికి ఇది ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.